అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్. పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. అయ్య బాబోయ్, అదేంటి నాగబాబు గారు పుసుక్కుని అంత మాట అనేశారు? పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, అలాగే పిఠాపురంలో ఉన్న ఓటర్లు వీళ్ళ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు గెలిపించారా? మీరు మాత్రమే కష్టపడ్డారా? జనసేన కార్యకర్తలు మాత్రమే కష్టపడ్డారా? జనసేన నాయకులు మాత్రమే కష్టపడ్డారా? ఏమి టీడీపీ కార్యకర్తలు కష్టపడలేదా? టీడీపీ నాయకులు కష్టపడలేదా? ముఖ్యంగా పిఠాపురం వర్మ గారు కష్టపడలేదా? టీడీపీ కార్యకర్తలు, పిఠాపురం వర్మ, టీడీపీ క్యాడరు వీళ్ళెవరు కష్టపడందే పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారా? అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపులో టీడీపీ పాత్ర లేదంటారా? టీడీపీ క్యాడర్ పాత్ర లేదంటారా? పిఠాపురం వర్మ గారి పాత్ర లేదంటారా? అంత మాట ఎలా అనేశారు నాగబాబు గారు? మీరు నోటు దూల తగ్గించుకోవాలి నాగబాబు గారు. మీరు గతంలో కూడా చాలా సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడారు. కాబట్టి మీరు నోటు దూల తగ్గించుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి టీడీపీ కార్యకర్తలు కష్టపడ్డారు, టీడీపీ నాయకులు కష్టపడ్డారు, వర్మ గారు కష్టపడ్డారు, అందరు కష్టపడ్డారు. అందరు కష్టపడ్డబట్టే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు అని కొంతమంది మేధావి జర్నలిస్టులు, జూనియర్ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టు, కొంతమంది పన్ని బాట లేని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న మాటలో ఇవన్నమాట. నేను మాట్లాడిన మాటలు ఏవి కూడా నాయి కావు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొచ్చాను. అంతేగాని నా సొంత మాటలు కాదు. నేను నాగబాబు గారు నేను ఎందుకు అంత పెద్ద మాట అంటాను? జనసేన పార్టీ నేను ఎందుకు అంత పెద్ద మాట అంటాను? జనసేన కార్యకర్తలు నేను ఎందుకు అంత మాట అంటాను? నేను అనను. వాళ్ళు అంటున్నారు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలవడానికి జన సైనికులు, టీడీపీ కార్యకర్తలైనా, జనసేన కార్యకర్తలైనా మేము కష్టపడలేదా? టీడీపీ వర్మ గారు కష్టపడలేదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ పనికి మాలిన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పుల్లలు పెట్టే వ్యవహారాలు, ఈ పనికి మాలిన వ్యవహారాలు చేయప్పుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ నాగబాబు గారు వర్మ గారిని ఉద్దేశించి లేకుంటే టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడలేదు. నేను అది 100% చెప్పగలుగుతున్నాయి. వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడాలా, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాలా? నాగబాబు గారు మాట్లాడింది కేవలం వైసీపీ సంబంధించిన వైసీపీ నాయకుల గురించి, అలాగే వాళ్ళ పత్రికల గురించి, వాళ్ళ పేపర్ల గురించి, వాళ్ళ సోషల్ మీడియాలో వాగుతున్న వాగుడి గురించి నాగబాబు గారు మాట్లాడటం జరిగింది. ఏ రోజైనా కానీ వర్మ గారు నా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, మా కార్యకర్తల వల్లే, మా టీడీపీ కార్యకర్తల వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని ఏ రోజన్నా మాట్లాడారా వర్మ గారు? బహిరంగంగా ఏ రోజన్నా నా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని ఏ రోజున మాట్లాడిందా? మాట్లాడపోతే నాగబాబు గారు ఆ మాట ఎందుకు మాట్లాడారు? నా వల్ల గెలుచుంటే అది మీ కర్మ అని ఎందుకు మాట్లాడారంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఈ సభ ఏదైతే ఉందో దానికి 2-3 రోజుల నుంచి కూడా విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పిఠాపురం వర్మ గారే కారణం, పిఠాపురం వర్మ గారే లేనిదే ఈ గెలుపు లేదు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ క్యాడరు కష్టపడిందే పవన్ కళ్యాణ్ గారు గెలవరు, పవన్ కళ్యాణ్ గారికి అంత దమ్ము లేదు, అంత సత్తా లేదు, అక్కడ ఓట్ బ్యాంకింగే లేదు, కేవలం అక్కడ ఓట్లు వేసింది ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఇది, అలాగే వర్మ గారు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారని చెప్పేసి వైసీపీలో మాట్లాడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు, అలాగే వాళ్ళ పత్రికలు, సొంత పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇతర ఛానల్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి కౌంటర్గా నాగబాబు గారు మాట్లాడారని నేనైతే అనుకుంటున్నా. నేనే కాదు, కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్కరైనా కానీ ఇలాగే అనుకుంటారు. కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ ఇదే భావిస్తారు. ఎందుకంటే
వర్మ గారు ఏ రోజు కూడా మాట్లాడాల నేను ఆ వల్లే గెలిచారు అని చెప్పి. అలాంటప్పుడు నాగబాబు గారు వర్మ గారికి ఎందుకు కౌంటర్ ఇస్తారు, ఎందుకు అవమానిస్తారు? వర్మ గారు అవమానించారు, వర్మ గారిని కించపరిచారని చెప్పి మాట్లాడతారు. ఆయన ఎందుకు అవమానిస్తారు? నాగబాబు గారు క్లియర్ కట్గా వైసీపీని మాత్రమే అన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, వర్మ గారు వల్ల గెలిచారు కాబట్టి అంటున్నారు కాబట్టి, అలా అనుకుంటే మీ కర్మ అని చెప్పి వైసీపీ కౌంటర్ ఇచ్చారు అని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి ఈ మేధావులు, ఈ పనికి మాలిన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ మాటలు పడుచుకోబాకండి. ఎందుకంటే వాళ్ళు జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, వీళ్ళిద్దరికి గొడవలు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ ప్రయత్నంలో ఈ వైసీపీ కొంత పెట్రోల్ పోస్తుంది. ఏ రోజుకన్నా వీళ్ళిద్దరు కొట్టుకోకుండా ఉంటారా, కార్యకర్తలు కొట్టుకోకుండా ఉంటారా, దానివల్ల మనం రాజకీయం చేయబోమా అని వాళ్ళు వీగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం కొట్టుకుంటే, మనం గొడవలు పడితే వాళ్ళు హ్యాపీగా రాజకీయం చేసుకోవాలని ఒక పిచ్చి ప్రయత్నంతో వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. కాబట్టి జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకునే ప్రయత్నం చేసుకోబాకండి. ఇది కేవలం వైసీపీ సంబంధించి వైసీపీ వాళ్ళ కౌంటర్ మాత్రమే ఇచ్చారు నాగబాబు గారు అని నాకు అందిన సమాచారం, నాకు తెలిసిన సమాచారం, నా ఆలోచన కూడా. కాబట్టి టీడీపీ కార్యకర్తలు కానీ, వర్మ గారు కానీ ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిపోయినా సరే, ఎవరు గెలిపోయినా సరే కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా కార్యకర్తల కారణం. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, ఈ కార్యకర్తల వల్లే, వీళ్ళ కష్టం వల్లే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఏ ఒక్క పార్టీ వల్ల కూటమి అధికారంలోకి వచ్చింది కాదు. కాబట్టి ఫైనల్గా కార్యకర్తలే ఈజ్ ఇంపార్టెంట్ పార్టీకి. కాబట్టి మీరు కూల్గా ఉండండి. ఇలాంటి వాళ్ళు గొడవలు పెడుతుంటారు, అలాంటి గొడవలకి మీరు ఇది కాకుండా కొంచెం కూల్గా ఉండి దాని గురించి పట్టించుకోపోవడం మంచిది. జై హింద్.